చేయత్తే అందుకరా ఎట్లా నీకు అవ్వ గొట్టాల గొలుసు కుదబెట్టి నీకు తీసుకొచ్చి పైసలు ఇస్తే నువ్వు కొనుకొచ్చుకున్నావు. నాకు తెలుసా అన్న, అంత తెలుసు, నాకు అంత తెలుసు అన్న. నాకు ఎరిగేరా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో తెలుస్తుంది. నీ పిల్లం ఒకటి ఏంగానే కథం పురమాయిస్తాను, ఇది వస్తాను. అయ్య లేడు, అవ్వ లేదు, అన్న లేదు, అసలు ఏంది నీకు? నిన్ను ఎట్లా పెంచినావు, నువ్వు ఎట్లా పెద్దని అయినావు, ఇదంతా ఏదద్దు మర్చిపో అన్న. ఊకే దాని మీద ఆడిపోసుకోకూరి మీరు, నా పిల్ల మీద ఆడిపోసుకోకూరి. నా పిల్లం ఏం చెప్పది, దానికి ఏం సంబంధం లేదు. నేను ఒక్కటే చెప్తానా, సుమతక్కే నమ్మకం పట్టుకొని తమ్మికి ఇది సంగతి రా అంటేనే నేను ఇంటికి వచ్చి అబ్బాయిని అడిగిన. అక్కడ కూడా నిన్ను అడిగిన, అన్న మరి పరిస్థితి గిదాటన్నా గుంట పోయి అక్కకి ఇస్తా అని వచ్చిందట అని అంటే, అక్కకి ఎట్లు ఇస్తారా అనేది పోయి అరే ఇప్పుడు ఇచ్చినారా అని పడుతుంది నువ్వు. నాకు తెలియదు కదరా ముచ్చటది, నాకు తెలిసి నేను మాట్లాడితే నువ్వు అనాలే. ఇప్పుడు నువ్వు చెప్పినావు దాని మీద నేను బాబు నువ్వు అడుగుతా, అసలు బాబు నువ్వేమనుకుంటాను బాబు అని అడుగుతా. ఇప్పుడు ఏదైనా సామరస్యంగా మాట్లాడుకోవాలి కానీ అన్నదమ్ముల ముచ్చటుంటే వచ్చి రోడ్డు మీద వదిలి పెడతాను ఎవరు నువ్వు. నేను రోడ్డు మీద వదిలి పెట్టినా మీరు గట్లైనా రోడ్డు మీద వదిలి పెట్టిన అంటారు, ఇంట్లో అడిగినా రోడ్డు మీద వదిలి పెట్టిన అంటారు అన్న మీరు. నేను ఇప్పటికి నేను ఏమంటున్నా, బాపు ఇష్టం అంటాను, నువ్వు నీ ఇష్టం బాపు ఇష్టం. నాకు ఇచ్చినా తీసుకుంటా, ఇవ్వకుండా సపరేకుంటా, ఈ భూమి కూడా తీసుకున్నా సపరేట్ నువ్వుకుంటున్నా. నన్ను ఏమని చెప్పాలరా